అందరికి నమస్తే అండి. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఇవాల్టి అసెంబ్లీలో జరిగినటువంటి చర్చ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి నీచమైన రాజకీయాలను ఎండగడుతూనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ 5 ఏళ్ల పరిపాలన కారణంగా ఏ స్థాయిలో నష్టపోయింది, అసలు ఎటువంటి పరిణామాల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవిర్భావం జరిగింది, తొలినాళ్లలో పరిపాలనలో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్ని ఆటుపోట్లను అధిగమించి ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ స్థాయికి తీసుకువచ్చింది, ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి తన విధ్వంస రచనతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేయడానికి ప్రయత్నాలు చేశాడు. ఇలాంటి విషయాలన్నీ కూడా అనేక మంది శాసనసభ్యులు మాట్లాడారండి, మంత్రులు మాట్లాడారు. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు మాట్లాడినటువంటి అంశాలను ఒక 10 వీడియోస్ రూపంలో మీ ముందుంచే ప్రయత్నాన్ని చేస్తున్నామండి. ఒక సీక్వెన్స్ రూపంలో అసలు ఆ రోజుల్లో జరిగినటువంటి పరిణామాలు 2014 విభజన తర్వాత ఇవాళ 2026 నాటికి జరుగుతున్నటువంటి అంశాలు ఏమిటి అనే విషయాల మీద చాలా క్లియర్గా స్పష్టతనిచ్చే ప్రయత్నాన్ని వీడియోస్ ద్వారా చేస్తున్నామండి. ఫస్ట్ వీడియో ఒకసారి మనం గమనించినట్లయితే అమరావతి ప్రాంత ప్రజానీకం, అక్కడి రైతుల త్యాగాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకు గౌరవించాలి, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ రాష్ట్ర నడిబొడ్డున ఒక రాజధాని ఉండాలనేటువంటి ఆశయాన్ని నిజం చేసే దిశగా ఆ ప్రాంత ప్రజలు చేసినటువంటి త్యాగం మీద నారా లోకేష్ గారు మాట్లాడినటువంటి మాటలతో ఈ వీడియోని ప్రారంభిద్దామండి. అమరావతి అనేది కేవలం ఒక భూమి కాదు, ఒక ఎమోషన్. రైతుల త్యాగంతో ఏర్పడింది ఈ అమరావతి. 58 రోజుల్లో సుమారుగా 35,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ భూములు ఇచ్చారు. అధ్యక్ష, రైతుకి భూమి అనేది కేవలం ఒక ఆస్తి కాదు అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే అది వాళ్ళ జీవితం, వాళ్ళ గుర్తింపు, వాళ్ళ భవిష్యత్తు అధ్యక్ష. అలాంటి భూమి ఆంధ్రుల కోసం ఆనాడు రైతులు ఇచ్చారు అధ్యక్ష. త్యాగాల గురించి నీచులకేమర్థమవుతాయి, ఆ ప్రాంత ప్రజలు భరించినటువంటి బాధ గురించి, వారి ఆవేదన గురించి అటువంటి దుర్మార్గులకు ఏమర్థమవుతాయి? జగన్మోహన్ రెడ్డి నైజం, జగన్మోహన్ రెడ్డి స్వభావం తెలిసిన వారెవరూ కూడా ప్రజల పట్ల ఆయనకి కాన్సర్న్ ఉంటుంది, ప్రజల ఆవేదనను కన్నీళ్లను ఆయన అర్థం చేసుకోగలుగుతాడని భావించలేమనే దానికి అమరావతి ప్రాంతంలో జరిగినటువంటి ఉద్యమం, వారి పట్ల అత్యంత కర్కశంగా వ్యవహరించినటువంటి నాటి ముఖ్యమంత్రి ఆలోచన విధానం అనేది ఒక గొప్ప ఉదాహరణగా భావించాలి. ఇక చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఎందుకని మనం హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చేసాం. దాని మీద కూడా అనేకమైన రాజకీయ విమర్శలు చేసిన వాళ్ళు ఉన్నారు. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు భయపడి పారిపోయి వచ్చేసారనేటువంటి నీచులు కూడా ఉన్నారు. ఒకరి కాళ్ళ దగ్గర పడి ఉండడానికి సిద్ధపడేటువంటి వారికి అటువంటి ఆలోచనలకు మించి ముందుకు వెళ్ళేటువంటి స్థానం ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఆలోచన విధానంతో ఆ రోజుల్లో విజయవాడకు వచ్చారనే విషయాన్ని కూడా ఒకసారి మనం గమనిద్దాం. 10 ఏళ్ల తర్వాత వస్తే మళ్ళీ మనం డెవలప్ చేయలేమనే ఉద్దేశంతో అప్పుడే ఇక్కడికి రావడం. ఒక ఎస్సీ ఆఫీస్, అది ఆ ఎస్సీ ఆఫీసే నాకు క్యాంప్ ఆఫీస్, అదే ఇల్లు, ఒక బస్సు, అక్కడి నుంచి ప్రారంభించాం. తర్వాత దిశ ఒకసారి చరిత్ర, ఇక్కడ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చరు లేదని చెప్పడానికి ఒక ఉదాహరణ సెక్రటరియట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉండే బిల్డింగ్స్ అన్నీ 9 నెలల్లో ఈ అసెంబ్లీ కట్టాం అధ్యక్ష. ఆ రోజు కూడా నారాయణ గారికి ఒకటే చెప్పా, ఎట్టి పరిస్థితుల్లో 9 నెలల్లో కట్టాలన్నాం. 9 నెలల్లో ఈ అసెంబ్లీ కట్టాం. 9 నెలల్లో ఈ సెక్రటరియట్ బిల్డింగ్స్ అన్ని కూడా పూర్తి చేశాం. అయితే నాకు ఎప్పుడు కూడా ఒక కోరిక ఉండేది, ఇంకా పెద్ద ఎత్తున చేయాలని. అందుకనే ఈరోజు సెంట్రల్ విస్తా తయారు చేసి ఐకానిక్ బిల్డింగ్స్ వచ్చి అవన్నీ తయారు చేసే లోపల ఇవి రావాలనే ఉద్దేశంతో కట్టాం. ఈరోజు మనం ఎస్సీ ఆఫీస్ చూస్తే ఇక్కడ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అని చెప్పడానికి ఉదాహరణ, నేను వెకేట్ చేసిన తర్వాత అది హైకోర్టు అయింది. ఆ తర్వాత హైకోర్టు కట్టి వాళ్ళు ఇక్కడ రమ్మంటే అది రాజ్భవన్ అయింది. ఇది ఒక చరిత్ర అన్నమాట. ఏమీ లేవని చెప్పడానికి ఒకే బిల్డింగు మల్టీపర్పస్గా ఉపయోగపడే పరిస్థితికి వచ్చాం.
ఇన్ని సవాళ్ళు ఆ రోజుల్లో ఎదుర్కొన్నారు. 10 ఏళ్ళు అక్కడ రాజధానిని అనుభవించి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి మళ్ళీ దేహి అంటూ ఆకాశం వైపు చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉండాలి అని జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు భావిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి, పరిపాలనా దక్షకుడు కాబట్టి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తక్షణమే ఒక రాజధాని నెలకొల్పే దిశగా అడుగులు ప్రారంభం కావాలని భావించారు. అటువంటి ఆలోచనల నుంచి విజయవాడకు వచ్చారు. ఎన్ని ఇబ్బందులు పడినా కూడా ఒక పరిపాలనా వ్యవస్థని విజయవాడకు తీసుకురావడంలో ఎదురైనటువంటి సవాళ్లను అధిగమిస్తూనే ముందుకు వెళ్ళారు. ఉద్యోగస్తులను కూడా ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు బుజ్జగించారంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ స్థాయికి దిగి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక్కో ఇటుకు పేర్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును నిర్మించాలని భావించారనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. కానీ కొన్ని నీచమైనటువంటి మాటలు మాట్లాడేవారు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎంత ఘోరంగా మనల్ని అవమానించారు. అక్కడ ఉన్నటువంటి సచివాలయంలో ఎటువంటి సిచ్యుయేషన్స్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అడుగు పెట్టారు అనేది కూడా ఒకసారి మీరు చూడండి. కొన్ని ఫోటోలు చూపించాలనుకుంటున్నా ఈరోజు అధ్యక్ష. మొదటిది, ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకిచ్చిన భవనాలు ఎలా ఉన్నాయి హైదరాబాద్లో చూసాం అధ్యక్ష. ఆనాడు మన ప్రయాణం ఇలా ప్రారంభించాం అధ్యక్ష. ఇంకో పక్కన చూడండి అధ్యక్ష. ఆనాడు మన ఇట్లా మొదలైంది అధ్యక్ష మన ప్రయాణం. అంటే భవనాల్లో కూడా అతి దారుణమైన భవనాలు. ఒక మాటలో చెప్పాలంటే కట్టుబట్టలతో మెడబట్టి బయటికి గంటేశారన్న ఫీలింగ్ ఈ రోజు కూడా నాకుంది అధ్యక్ష. 16,000 కోట్ల లోటు బడ్జెట్తో ఆనాడు ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. చూసారు కదా, ఇటువంటి పరిస్థితుల్లో మన ముఖ్యమంత్రి, మన పరిపాలనా వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు చీ అన్నా కూడా పడి ఉండేటువంటి సిచ్యువేషన్లో ఉండాలని జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో కూర్చున్నాడు కాబట్టి కోరుకున్నాడు. ఆయన అధికారంలో ఉన్నా కూడా పీకేది పొడిచేది ఏమీ లేదనే విషయం ఇవాళకి కూడా మన అందరికీ అనుభవంలోకి వచ్చినటువంటి విషయం. కానీ చంద్రబాబు నాయుడు గారు అటువంటి అంశాలన్నీ గమనించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధి దిశగా దూసుకు వెళ్ళాలంటే కఠినమైనటువంటి నిర్ణయం ఉండాలనుకున్నారు, సాహసోపేతంగా అడుగులు వేయాలనుకున్నారు. అందులో భాగంగానే విజయవాడకి తరలి వచ్చారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి విషయం. ఆ తర్వాత శివరామకృష్ణ రిపోర్ట్కి సంబంధించి కూడా విపరీతమైనటువంటి దుష్ప్రచారం చేశారు. ఈ అంశాలన్నీ ఎందుకు చెబుతున్నామంటే ఏదో మోకాలకి బోడిగుండికి లింక్ పెట్టేటువంటి ప్రయత్నాన్ని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిత్యం చేస్తూ ఉంటుంది. నిన్న కాక మొన్న సిగ్గులేని సజ్జల మాట్లాడినటువంటి మాటలు కూడా గమనించినట్లయితే వాళ్ళకి ఏమాత్రం సిగ్గు ఉండదు. నిస్సిగ్గుగా ఎటువంటి అబద్ధాలనైనా వారు ప్రచారం చేయగలుగుతారో అటువంటి రాక్షస మోక నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి ఎప్పటికప్పుడు గతంలో జరిగినటువంటి అనుభవాలు ఏంటనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీకు అర్థమయ్యే విధంగా వివరించే ప్రయత్నాన్ని చేస్తున్నాం. శివరామకృష్ణ రిపోర్ట్కి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు వినండి. ఆ రోజే కానీ కేంద్రం కూడా ఒక మాట చెప్పేసి ఉంటే విజయవాడ, అమరావతి, గుంటూరు మీరు రాజధాని ఒక మాట ఉంటే మనకి ఇబ్బంది ఉండేది కాదు. ఆ రోజు శివరామకృష్ణ వేశారు. ఆయన ఊరూరికి పోయి మీకు రాజధాని కావాలని అడిగాడు. ఎవరైనా రాజధాని ఇస్తా ఉంటే ఎవరు అంటారు సార్? విశాఖపట్నం పోయాడు, మీకు రాజధాని కావాలని మాకు కావాలన్నారు. తిరుపతి పోయాడు రాజధాని, కర్నూలు పోయాడు అడిగాడు, ఎవరు శ్రీకాకుళం కూడా వెళ్ళాడు. అన్ని దిక్కులు అడిగే కొందుకు అందరూ కూడా మాకు కావాలన్నారు. కానీ అధ్యక్ష 46% విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని పెట్టాలని చాలా స్పష్టంగా చెప్పారని శివరామకృష్ణ రిపోర్ట్ ఇచ్చాడు. సో దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతోంది విజయవాడ గుంటూరు మధ్య రాజధాని రావడం అనేది చంద్రబాబు నాయుడు గారి ఏకైక ఒక్కరి నిర్ణయం కాదు. ఆ రోజు అసెంబ్లీలో ఆ రకమైనటువంటి నిర్ణయాన్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ముందే రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 46% మంది ప్రజానీకం రాజధాని అక్కడ రావాలని చాలా బలంగా కోరుకున్నారు. ఆ తరువాత అసెంబ్లీలో దానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి కూడా దాన్ని సమర్థించారు. ఆ రోజుల్లో మద్దతు కూడా తెలిపారు. దానికి సంబంధించి కూడా నారా లోకేష్ వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు వెంటే డీసెంట్రలైజేషన్ డెవలప్మెంట్ దిశగా అడుగులు పడ్డాయనే విషయం కూడా. అనంతపూర్ అధ్యక్ష కియా మోటార్స్ వచ్చే ముందల వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్. అలాంటిది ఈరోజు అనంతపూర్ టాప్ 5కి వచ్చిందంటే దానికి కారణం ఒక కియా మోటార్ అధ్యక్ష. పంటలు పడిన జిల్లాలో ఏకంగా కార్లు తయారు చేసే పరిశ్రమలు ఆనాడు తీసుకొచ్చారు అధ్యక్ష. అది కూడా ఒక విజన్తో చేస్తారు. కియా మోటార్సే కాదు, కియా అనుబంధ సంస్థలు తీసుకురావాలి, మొత్తం ఎకో సిస్టమ్
రూపొందించాలని చేశారు అధ్యక్ష. అధ్యక్ష, రాయలసీమలో నేను మొత్తం పాదయాత్ర చేశాను అధ్యక్ష. నేను ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన హార్టికల్చర్ మిషన్ నేరుగా చూశాను అధ్యక్ష. నేనే ఆశ్చర్యపోయాను. సింగనమల తాడిపత్రి మధ్య నేను చూస్తే నేను అసలు భారతదేశంలో ఉన్నానా అని ఆశ్చర్యపోయాను అధ్యక్ష. ఆ కొండలన్నీ చూస్తే అద్భుతంగా అరటి తోటలు ఉన్నాయి అధ్యక్ష. అంటే ఒక ముందు చూపుతో డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి హార్టికల్చర్ మిషన్ ఆనాడు ముందలు తీసుకెళ్లారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఉత్తరాంధ్రం కూడా వదిలిపెట్టలేదు. ఆనాడు ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చారు, ఏకంగా మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు తీసుకొచ్చారు, ఏషియన్ పెయింట్స్ ఉత్తరాంధ్రకి తీసుకొచ్చారు. ఇంకో పక్కన మనకి శ్రీ సిటీ కూడా పెద్ద ఎత్తున ఆనాడు పరిశ్రమలు తీసుకొచ్చినాయి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఇవన్నీ కేవలం మాటలు కాదు, రియాలిటీలో మనం చూస్తున్నటువంటి అంశాలు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న వైద్య పరికరాల తయారీ కేంద్రం, ఆ తర్వాత ఏషియన్ పెయింట్స్ కావచ్చు, అక్కడ కియా మోటార్స్ కావచ్చు, అక్కడ హార్టికల్చర్ కావచ్చు, శ్రీ సిటీలో వచ్చినటువంటి పరిశ్రమలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా వాస్తవికంగా ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చూపించారు. సో వాటన్నిటినీ సాధ్యం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 16,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో ప్రయాణాన్ని ప్రారంభిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎకానమీ బూస్ట్ అయ్యే విధంగా ఇన్ని రూపాయల్లో ఇన్వెస్ట్మెంట్స్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురాగలిగారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని తగలేశాడు, 3 రాజధానులు అన్నాడు, అత్యంత ఘోరమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో కల్పించాడు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు పరిశ్రమలు, ఇన్వెస్టర్స్ చూడాలంటేనే భయపడేటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేశాడు. ఎందుకంటే శాసన మండలిలో అక్కడ శాసన మండలి చైర్మన్ మీద కూడా వాళ్ళు చేసుకున్నటువంటి దుర్మార్గమైన పరిస్థితులను ఆ రోజుల్లో మనం గమనించాం. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇవాళ అసెంబ్లీలో చర్చకు వచ్చాయి. అది కూడా ఒకసారి మీరు చూడండి అధ్యక్ష. ఆనాడు మేము అందరం మాట్లాడి సెలెక్ట్ కమిటీ మెజారిటీ సభ్యులు సెలెక్ట్ కమిటీకి పంపించమంటే ఆనాడు షరీఫ్ గారి నుంచి నేను సెలెక్ట్ కమిటీకి పంపిస్తున్నానని చెప్పినందుకు ఇలాంటి టేబుల్స్ పైన ఆనాటి మంత్రులు ఉంచున్నారు అధ్యక్ష. ఒక్క మంత్రి అయితే ఏకంగా లోపలికి వెళ్ళి ఆయన పైన చేయి కూడా వేసుకుంటాం జరిగింది అధ్యక్ష. ఏం తప్పు చేశారు అధ్యక్ష షరీఫ్ గారు? మెజారిటీ సభ్యులు కోరిందని ఆయన నిలబడ్డారు, అదైపోయింది. దాని తర్వాత ఏకంగా అధ్యక్ష చైర్మన్ గారి సంతకం లేకుండా గవర్నర్ గారి అసెంట్ కోసం బిల్ పంపించారు అధ్యక్ష. అంటే పార్లమెంట్ ప్రాక్టీసెస్ ని ఎలా వీళ్ళు పక్కన దారి మళ్లించారని దానికి ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష. శాసనమండలి చైర్మన్ పట్ల అంత దురుసుగా వ్యవహరించినటువంటి ఆ మూర్ఖులు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా దాడి చేయాలని ఆ రోజుల్లో భావించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎలా వ్యవహరించారనేది లోకేష్ గారి మాటల్లో వినండి. ఆనాడు నేను నా ఫోన్ నుంచి తీసిన ఫోటో అధ్యక్ష. ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారు కూర్చుంటే అధ్యక్ష చుట్టూ ముట్టారు అధ్యక్ష వైకాపా నాయకులు, మంత్రులు అధ్యక్ష. మా శాసన సభ్యురాలు భవానీ గారు కానీ, అనగాని సత్యప్రసాద్ గారు కానివ్వండి, స్వామి గారు కానివ్వండి, గొట్టిపాటి రవి గారు కానివ్వండి, మా సాంబశివరావు గారు కానివ్వండి, ఘోరలాగా నిలబడ్డారు. ఎవరు రానిలేదు అధ్యక్ష. లేంటే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన కూడా దాడి చేయాలన్న ప్రయత్నం ఆనాడు జరిగింది అధ్యక్ష. వాళ్ళకి దాడి చేయడానికి, వాళ్లకు మాటలు అనడానికి వయస్సు తారతమ్యం ఏమీ ఉండదు. ఎవరి మీదైనా దాడి చేస్తారో, ఎంత అనుభవం కలిగిన నాయకుడినైనా చాలా చులకనగా తీసి పడేసినట్లు మాట్లాడతారో. దానికి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి లీడర్షిప్లో ఎంత దరిద్రంగా అసెంబ్లీని నిర్వహించారనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకమంతా చూసి సిగ్గుపడినటువంటి సిచ్యువేషన్. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ రోజుల్లో అమరావతి ప్రాంతంలో మహిళల మీద జరిగినటువంటి దాడులు, రైతుల పట్ల ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి అణచివేత ధోరణిని చాలా బలంగా వ్యతిరేకించారు, చాలా తీవ్రంగా పోరాటాలు చేశారు. పవన్ కళ్యాణ్ గారి ఎక్స్పీరియన్స్ కూడా ముఖ్యంగా అమరావతికి సంబంధించి ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేశారు అనేది ఒకసారి చూడండి. ఆవిడకి ఇక్కడ చూస్తే మీకు ఆవిడ ఎలా కొట్టారు పోలీసులు అనేది ఆవిడ ఏడుస్తుంది. నేను ఇంట్లో నుంచి ఎప్పుడు బయటికి రాలేదు, నా బిడ్డల భవిష్యత్తు కోసం ఇస్తే నన్ను ఎలాంతా దారుణంగా కొట్టారు చూడండి అని చెప్పి మేము చెప్పుకోలేకపోతున్నాం. మేము కూర్చోబెట్టి ఎక్కడెక్కడ కొట్టారు మీకు చెప్పలేకపోతున్నాం అనేది ఆవిడ చాలా హృదయ విదారకంగా చెప్తుంది. ఈయన పాపం పనిచేసుకున్న రైతే, ఆయన మాకు ఎందుకు కాంపెన్సేషన్ ఇవ్వట్లేదు అని అమరావతి గురించి ఎందుకు మీరు కంటిన్యూ చేయారంటే ఆయన మీద దాడి చేసి రిపీటెడ్గా ఆయన కొట్టింది ఆయన చూపిస్తున్నారు. నేను వీళ్ళకి మద్దతుగా వెళ్తే అధ్యక్ష మొత్తం ముళ్ళ కంచెలేసి కూర్చోబెట్టి పోలీసులతో. ఈరోజు చూస్తున్న అమరావతి కానీ ఈరోజు చూస్తున్న ప్రాంతం కాదు, ఒక యుద్ధ వాతావరణం ఉండే, గుబులు వాతావరణం ఉండే. చట్టసభలోనే ఇందాక లోకేష్ గారు చెప్తున్నట్టుగా చట్టసభలోనే దాడులు చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు, ఇంకా బయట శాసనసభ్యులకే రక్షణ లేనప్పుడు
ప్రతిపక్ష నాయకులుగా ఉన్న చంద్రబాబు గారికి రక్షణ లేనప్పుడు ఇంకా సగటు రైతుకి ఏ రక్షణ ఉంటుందో మీరు ఊహించుకోగలరు. ఇది వాస్తవమే కదా. నిజంగా శాసన మండలిలో ఉన్నటువంటి శాసన మండలి చైర్మన్ గారి మీద ఆ రకంగా వాళ్ళు వ్యవహరించారు, చంద్రబాబు నాయుడు గారిని చుట్టుముట్టారంటే వాళ్ళకి అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి రైతులను కొట్టించడం, వాళ్ళను బూతులు తిట్టించడం అనేది ఏమాత్రం అంత పెద్ద విషయం కాదు. కానీ ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి ఓ చేదు అనుభవం. అటువంటి అనుభవం భవిష్యత్తులో ఎప్పుడూ పునరావృతం కాకూడదనే విషయాన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ వేదికగా మరొకసారి బలంగా గుర్తు చేసుకునేటువంటి అవకాశం కలిగిందనే భావించాలి. ఇక ఈ 3 క్యాపిటల్స్ పేరుతోటి జగన్మోహన్ రెడ్డి పోనీ అమరావతిని ఎటు నాశనం చేశాడో, మరి మిగిలిన ప్రాంతాన్ని అటు రాయలసీమ కావచ్చు, ఇటు ఉత్తరాంధ్ర కావచ్చు, ఏమన్నా చేశాడో, నిజంగా ఈ ప్రాంతానికి సంబంధించి ఏమైనా కాస్తైనా లబ్ధి జగన్మోహన్ రెడ్డి కారణంగా ఒనగూరిందా అనే విషయం కూడా ఇవాళ లోకేష్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకసారి చూడండి. అమరావతి ఎటుగో నాశనం చేశారు, అట్లని ఉత్తరాంధ్రలో కట్టారు అధ్యక్ష. ఒక్క వ్యక్తి బతికేదానికి ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు అధ్యక్ష, 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. అంతేగాని ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయాలి, ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు అధ్యక్ష. అంతేకాకుండా కర్నూలుని న్యాయ రాజధాని చేస్తున్నాడు అధ్యక్ష, కనీసం ఒక బెంచ్ కూడా తీసుకెళ్ళలేదు అధ్యక్ష కర్నూలుకి. అంటే మాయ మాటలు చెప్పి మభ్య పెట్టాలని ప్రయత్నించారు అధ్యక్ష. అందుకే ప్రజలు 151 సీట్లు 11 సీట్లకి తీసుకొచ్చారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డిని లేదా ఆయన కోడిగుడ్డుని నమ్ముకుంటే మిగిలేది గాడిద గుడ్డే కదా. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళు అభివృద్ధి చేస్తారని ఎటు ఆశించలేం. అంత దుర్మార్గులు కాబట్టే వాళ్ళు ప్రజలు వాళ్ళను అంత దారుణంగా చేత్కరించారు. ఇవాళ అమరావతి ప్రాంతం ఎంత వేగంగా అభివృద్ధి దిశగా దూసుకు వెళ్తుంది, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ దిశగా ఎటువంటి అడుగులు పడుతున్నాయి, ఎలాంటి ఫండ్ అలొకేషన్స్ జరుగుతున్నాయి, ఇలాంటి అంశాలన్నీ పవన్ కళ్యాణ్ గారు వివరించారు. ఒకసారి ఆయన మాటల్లో విందాం. అమరావతి రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ రాజధాని నిర్మాణ ప్రక్రియను పునఃప్రారంభించాం. 25 మే 2వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా పునర్నిర్మాణం పనులు ప్రారంభించాం. మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేశాం. వరల్డ్ బ్యాంక్ ఏడీబీ నుంచి 15,000 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు, నాబార్డ్ నుంచి 7,387 కోట్లు సమీకరించి పనులు చేపట్టాం. రాజధానికి పెట్టుబడులు రాక మొదలైంది. ఒకేసారి 15 జాతీయ బ్యాంకులు తమ కార్యాలయాల ఏర్పాటుకి శ్రీకారం చుట్టాయి. మరో 28,000 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. అమరావతి ఒక సాధారణ రాజధాని కాదు, ఇది ఒక ప్రజా రాజధాని. సో అంత వేగంగా ఇవాళ అమరావతి ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి, అమరావతి నగరానికి ఒక రూపు తీసుకురావడానికి, అమరావతికి పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనేది పవన్ కళ్యాణ్ గారి మాటల్లో చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఏది ఏమైనా చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్ని అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు అధిగమించి వచ్చారనే చెప్పాలి. వారికి రాజకీయంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ అందించినటువంటి సహకారాన్ని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మరవకూడదు. ఈ రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలనే కలను సాకారం చేసే దిశగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం వేస్తున్నటువంటి అడుగులు సాకారం కావాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక అద్భుతమైన రాజధాని అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందాలని ఆశిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకమంతా జగన్మోహన్ రెడ్డి లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే నీచమైన రాజకీయాలు, ముఖ్యంగా అభివృద్ధి విషయంలో తిప్పి కొట్టకపోతే భవిష్యత్ అనేది లేకుండా పోతుంది ఈ రాష్ట్రానికి అనే విషయం కూడా అనుక్షణం జ్ఞాపకంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉందండి. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.